వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులు మరి సేవకులు, దేవుని సేవకులు ఆయన సాయం చేసి ఆమెను స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అలాగా మరి బాధపడుతున్నప్పుడు తన జీవితంలో మరొకసారి ఒక టీచర్ గారు వచ్చి అడిగారు, ఫ్రానీ నీకు కళ్ళు లేవు కదా, మరి నీకు కళ్ళు లేకుండా చేసిన డాక్టర్ గారు మరి నీకు ఇలాగ అన్యాయం చేశారు కదా, నువ్వేం చేస్తావంటే ఏమని తెలుసా, యేసు ప్రభు నా పాపాన్ని క్షమించాడు, నా తప్పులు క్షమించాడు. యేసు ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటంటే క్షమాపణ. మనం ఏం చేయాలంట, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అందరూ కూడా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి సెకండ్ ఇవ్వండి. రైట్ సైడ్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సెకండ్, అందరు సెకండ్ ఇవ్వండి. ఒకరినొకరు సెకండ్ ఇచ్చుకోండి. మీరందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినటువంటి చిన్న బిడ్డలు. మీరందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరినొకరు ప్రేమ కలిగి ఏం చేయాలంట, క్షమాపణ ఉండాలి. కానీ ఫ్రానీ క్రాన్స్బీ ఏం చేసిందంటే తన యొక్క డాక్టర్ గారిని కూడా క్షమించి మరి ఏం చేసిందంటే ఒక దినం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రభు తన జీవితాన్ని మార్చాడు. అది మంచి స్టోరీ, చెప్పాలని టైం పడుతుంది కానీ క్లుప్తంగా చెప్తున్నాను. ఏంటంటే ఆ మీటింగ్కి వెళ్ళి యేసు ప్రభు ఆ రోజు మరి తన జీవితాన్ని మార్చాడు. తన హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించింది. దేవుని పాటలు విని, దేవుని వాక్యాన్ని విని మరి ఒక పాట, మరి నా కొరకు రక్తం కాచిన నా యేసయ్య అనే ఒక పాట మరి పాడినప్పుడు అక్కడ పాటలో సేవకుడు పాస్టర్ గారు పాడినప్పుడు ఆయన రక్తంలో నా ప్రతి పాపను కడిగివేశారు, యేసు ప్రభు ఒక్కరే నా ప్రతి పాపాన్ని కడిగివేశారని ఒక మంచి పాట పాడినప్పుడు మరి ఫ్రానీ క్రాన్స్బీ కూడా యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఫ్రానీ కొన్నిసార్లు తన జీవితంలో మరి అనేక విధాలుగా మరి కొన్ని పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, మరి తన తల్లిదండ్రుల వల్ల కొంతమంది ప్రోత్సాహం దొరకపోవడం, కొన్ని మరి చదువుకునే విషయంలో కొన్ని చోట్ల అడ్డంకులు రావడం, ఇవన్నీ గమనించినప్పుడు దేవునికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఫ్రానీ క్రాస్బీ ఏం చేసిందంటే దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసి ఒక గొప్ప యూనివర్సిటీలో మరి జాబ్ మంచి ఏం చేసింది, ఆ విద్యాభ్యాసం చేసి దేవుని గురించి తెలుసుకొని ఎన్ని పాటలు రాసిందో తెలుసా? ఫ్రాన్సీ క్రాస్బీ ఎన్ని పాటలు రాసిందంటే 10,000 పాటలు రాసింది. 10,000 సాంగ్స్, 10,000 హిమ్స్ అమెరికన్లో చరిత్రలో ప్రపంచంలో రాసినటువంటి ఏకైక వ్యక్తి ఫ్రానీ క్రాన్స్బీ. అందులో ఒక పాట ఏంటంటే బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ అనే గొప్ప అద్భుతమైన పాట. ఆ పాట రాయడమే కాదు, మీలాంటి చిన్న పిల్లల కోసం ఫస్ట్ సండే స్కూల్ స్టార్ట్ చేసింది అమెరికా దేశం. VBS వొకేషనల్ బైబిల్ స్కూల్, సండే స్కూల్, ఇలాగ వొకేషనల్ బైబిల్ హాలిడేస్లో అనేక మంది పిల్లలకి దేవుని పాటలు నేర్పించి దేవుని వాక్యాన్ని చెప్పి అనేక మందిని మంచి ఏం చేసింది, డాక్టర్లుగా చేసింది, ఇంజనీర్లుగా చేసింది, దేవుని సేవకులుగా చేసింది. అలాగే దేవుళ్ళు అనేక మందిని నడిపించింది. అదొకటే కాదు, ఇంకా అనేకమైన పాటలు. ఆ తర్వాత ద గాడ్ ఈజ్ గ్రేట్ అని అనేకమైన అద్భుతమైనటువంటి 10,000 పాటలు రాసింది. మరి ఫ్రానీ క్రాన్స్బీ కూడా మరి ఒక మంచి కార్యక్రమానికి ఏర్పట్టింది. ఏం చేసిందంటే YMCA, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అని ఒక గొప్ప మరి ప్రేమిస్తాడు. యేసు ప్రభు మాత్రమే జీవితాన్ని, యేసు ప్రభు మాత్రమే జీవితాన్ని. ఇప్పుడు ఫ్రాన్సీ క్రాస్బీ 1915 అయినప్పటికీ కూడా చేసిన కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు ఏదో గొప్ప కార్యము. మీరందరూ కూడా ఎక్కడైతే నీ పేరు ఏమైనా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎటువంటి స్థితిలో వెళ్ళినా, నువ్వు ఏ స్థితికి వెళ్ళినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని కథ నచ్చిందా మీకు? నచ్చిందా?
కాబట్టి ప్లాన్ని మోసపోయేలాగా మీరు అవుతారా? మారుతారా? మీకు ప్రార్థన చేస్తారు.